సరిగా డిఫరెంట్గా ఆలోచిస్తుంది. అయితే ఇదే సరకు సంబంధించి మన హైదరాబాద్ ఎంపీ గారు ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం. పౌరసత్వం తనిఖీ ఈసీ పని కాదు. మరి ఎవరి పని? పౌరసత్వం తనిఖీ ఈసీ పని, ఎలక్షన్ కమిషన్ పని కాదంట. ఇప్పుడు భారత పౌరసత్వం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తే చాలా ఇప్పుడు ఒక దగ్గర ఒక 100 మందికి సరిపడా అన్నం ఉంది, తిండి గింజలు ఉన్నాయి. అక్కడ మనకు జనాభా ఇప్పటికే 120 మంది ఉన్నారు. ఇది చాలదంటూ ఊరు పేరు లేనట్టు పక్క నుంచి ఒక 20 మంది వస్తే ఆ 100 మందికి సరిపడేది 140 మందికి సర్దాలుగా. ఆ 20 మంది అయ్యో మనోడే పాపం ఆడి కొద్ది షేర్ చేయండి. మనకి ఈ భావజాలం ఎక్కువ. పోనీలే వాడు పాపాను వాడిపోతాడు, ఇటువంటి యాటిట్యూడ్లు ఎక్కువ మనకి, కర్మ సిద్ధాంతం ఎక్కువ మనకి. అలాంటప్పుడు మనకు దక్కాల్సిన 100 మందికి కడుపు నిండా దక్కాల్సిన అన్నాన్ని వాళ్ళే చేస్తారు, వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదని కూడా రాజ్యాంగంలో ఉందట. ఇది ఎక్కడ రాజ్యాంగం అండి? ఏ కుల వివక్ష, మత వివక్ష, వ్యక్తిగత వివక్ష దేనికి చోటు ఇవ్వని ఒక రాజ్యాంగం అందరికీ రిపబ్లిక్ ఇండియాగా తయారు చేసిందే. ఇందులో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా? అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు కష్టపడి ఏరి కోరి అది పెట్టి ఇది పెట్టండి అని చెప్పిన వ్యక్తే 1953లో ఇటువంటి దాన్ని నేను ఎలా యాక్సెప్ట్ చేశానో నాకు ఇది నచ్చట్లేదని కూడా అన్నారంట ఆయన ఒకనొక టైంలో. 1950 జనవరి 26న ఇంప్లిమెంట్ అయితే 53లో ఆయన పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన స్టేట్మెంట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న. మరి ఎటువంటి రాజ్యాంగం ఉంది? సో అంటే సబ్జెక్ట్ అటు వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ నేను అనేది ఏంటంటే హైదరాబాద్ ఎంపీ పౌరసత్వ తనిఖీ ఈసీ పని కాదు, మరి ఎవరి పనో మరి ఆయనే చెప్పాలి. చూడండి, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పౌరసత్వాన్ని తనిఖీ చేయడం ఈసీ పరిధిలో లేదని, అది హోంమంత్రిత్వ శాఖ బాధ్యతని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. సరప్రక్రియ మేము వ్యతిరేకం. సుప్రీంకోర్టులో మా రిట్ పిటిషన్ ప్రస్తుతం పెండింగ్లో ఉంది. పౌరసత్వాన్ని తనిఖీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదు. ఎన్నికల సంఘానికి లేకపోతే ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి కానీ లేకపోతే వాళ్ళంత ధైర్యంగా చేయగలుగుతారా? ఈయనొక్కడే రిట్ వేయగలరా? ఇంకా మేధావులు లేరా? అద్భుతంగా పట్టా పుచ్చుకున్న అద్భుతమైన లాయర్లు లేరా? మరి వాళ్ళెవరు ఎందుకు వేయలేకపోయారు? ఒకవేళ వేసిన సుప్రీంకోర్టులో ఒక్కొక్కటి అభ్యంతరాలు సుమారుగా 47.4 లక్షల అభ్యంతరాలు ఎందుకు సుప్రీంకోర్టు సంతృప్తి చెందింది? సో ఇక్కడ అది చూద్దాం. ఇది హోంమంత్రిత్వ శాఖ బాధ్యత, మేము చెప్పేది ఇంతే. బెంగాల్లో ఓటర్ల జాబితా తుది ప్రకటన ఆలస్యమవుతోంది. వివాదాస్పద జాబితాలో ఉన్న పేర్లను వెంటనే ఖరారు చేయాలి. ఎందుకు ఖరారు చేయాలి? వివాదాస్పదం అవుతుందని తెలుసు, అతనే అంటున్నాడుగా వివాదాస్పదమని. సో ఇవన్నీ కూడా రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి వ్యక్తుల్ని క్యాన్వాసింగ్కి పిలిచి అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టే స్థాయిలో తీసుకెళ్తున్నారు. మొన్న ఆపరేషన్ సింధూర్ కానీ లేదంటే పెహల్గాం దాడి ఘటన జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ పెహల్గాం దాడి ఘటనని ఖండిస్తూ చేస్తే ఆమెను అరెస్ట్ చేశారు. ఒక దుర్మార్గుడు ఎవడో పాకిస్తాన్కు సపోర్ట్గా కామెంట్ చేస్తే వాడు పరారీలో ఉన్నాడంట, వాడు దొరకలేదంట. ఎంత అద్భుతంగా ఉంది బెంగాల్ ప్రభుత్వం. సోషల్ మీడియా ద్వారా ప్రతి మూలల చిన్న వ్యవహారాలు కూడా మనకి తెలుస్తున్నాయి. అదొక నిజంగా చెడు స్ప్రెడ్ అయితే అవ్వచ్చు కాక మంచి కూడా తెలిసొస్తుంది సోషల్ మీడియా వేదికలో. బట్ ఎందుకంటే ఒక మెడికల్ కాలేజు, మెడికల్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక డాక్టర్ని చంపేస్తేనే ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రబుద్ధుడు హ్యాండ్ అందులో ఉందంటేనే ఎక్కడ ఏం లేదు. ఒక సామాన్యుడు, ఒక వాచ్మెన్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి వాడి మీద రుద్దే ప్రయత్నం చేస్తాను. సీసీ ఫుటేజ్ మాయం. అక్కడ ఉండే కాలేజీ డీన్ని సస్పెండ్ చేసి డీను ఇమీడియట్గా రిజైన్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయాడట. కాలేజ్ డీన్ ఏంటది? ఎందుకు నీరుగార్చారు? వీటన్నిటి ఉసురు వస్తుంది, ఇంప్లిమెంట్ అవుతుంది, వెయిట్ చేయాలి.